హాయ్ ఫ్రెండ్స్, ఇక పొద్దున్నైతే వచ్చినాం కదా, 3 అయితే అవుతుంది టైము. ఇంటికైతే పోతున్నాం. ఇక వడ్లు అయితే ఇంకొక 2-3 ఉండే. కోతులు అయితే రోజు వస్తాయి కదా. ఇవాళ మా ఇంటి పక్క అమ్మాయికి చెప్పొచ్చినాం. పాపం ఆమె అప్పుడు ఒకసారి కొట్టిందట, ఇప్పుడు బాగా వచ్చినావట. ఇక అందుకే ఎగిరం పోతున్నాం ఫ్రెండ్స్. ఎన్ని వచ్చినాయో. ఇగో ఈ వడ్లకి వెళ్ళి పోవాలంటే చాలా కష్టం. ఇక నీళ్ళకి వెళ్ళి దిగిపోతున్నా. వడ్లు అయితే మొత్తం ఇక పిసుకంతే ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఆయన అయితే 4 గంటల నార్మల్ అయితే దాటిండు. ఇక నేను దీంట్లోకి పోయేసరికి ఆయన అందుకోను. ఈ పొలం అనుకున్న ఇంటికైతే చాలా దూరం ఫ్రెండ్స్, కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది. ఇక బండి మీద అయితే పోవాలని పోతున్నాం. అటాడు కొట్టరా కొంచెం. కట్ట మీద బాగున్నాయి అక్క, కట్ట మీద బాగున్నాయి. 50-60 అవుతాయి. ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇది అయితే నార్దయ్యే కదా. 2 కోతులు ఏమో వచ్చినావట. నీళ్ళన్నీ మురుకులు చేసిపోయినవి. ఇక ఎటు పోతున్నా అని ఒక మనిషి అయితే నాటు పడేదాకా ఇంటికాడ ఉండాలి. ఇప్పుడైతే ఒక్కటే నిమిషంలో మా ఆయన అయితే బండి వస్తా అంటే అవి ఏడబడిపోతాం అన్నట్టు వచ్చినాం. ఎందుకంటే నోట్లోకి వచ్చింది. ఇప్పుడైతే నాటు 2-3 రోజులలో పెట్టి తట్టుంది నారు. ఇక పెట్టిందే కావాలి. ఇట్లుంటే ఫ్రెండ్స్ ఇంటికాడ అసలు లేని వాళ్ళ పరిస్థితి. మీరైతే పనులకు వెళ్ళిర్రు. ఇక మా పని అయితే ఇట్లున్నది. ఇవాళ పొద్దుటి నుంచి అయితే వడ్లు వేసినాం. ఇంకొక 2 వడ్లు ఉండే. ఇక రేపు వేసుకోవచ్చు. ఒక్కలపైన పోతాయి. అందరికైతే బాయ్ మరి.